హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి కాయలు కాని కాయలు. ఏం కాయలు? ఈరోజు కథ పేరు పిల్లకాకే తెలుసు. అనగనగా ఒక అడవి. అందులో ఒక పెద్ద రావి చెట్టు. దానిపైకి కొత్తగా వచ్చి చేరిందో పిల్లకాకి. అక్కడ చాలా కాలంగా నివాసం ఉంటున్న పక్షులన్నీ పెద్ద కాకి పెద్దమ్మను చూసి అడలిపోయేవి. కారణం తెలియదు కానీ ఈ పిల్లకాకిని చూసి ముచ్చటపడిన పెద్ద కాకి దానికి తన గూడు పక్కనే చోటిచ్చింది. పిల్లకాకి రోజు సూర్యోదయానికి ముందే బయటికి వెళ్ళిపోయేది. పెద్దకాకి మాత్రం బారెడు పొద్దెక్కాక నిద్రలేచేది. అదే చెట్టు మీద ఉన్న మిగతా పక్షులన్నింటినీ బెదిరించి అవి తెచ్చే ఆహారాన్ని తింటూ కాలక్షేపం చేసేది. రోజంతా ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రానికి తన గూటికి రాగానే పిల్లకాకి హాయిగా నిద్రపోయేది. పెద్దకాకి మాత్రం ఎప్పుడూ కలత నిద్రే. ఒకరోజు పిల్లకాకిని చూసి, చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నా. తెల్లవారక ముందే బయటికి వెళ్ళి చీకటి పడే వేళకు ఇంటిని చేరుకున్న వెంటనే గాఢ నిద్రలోనికి పోతావు. నాకు కూడా నీలాగే హాయిగా నిద్ర పట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పవా అంటూ అడిగింది పెద్దకాకి. పెద్దమ్మ, అదేమంత రహస్యం కాదు. ఈరోజు నువ్వు నాతో వస్తే నీకు తప్పకుండా నిద్ర పట్టేలా చేస్తా అంది. పెద్దకాకి సరే అని పిల్లకాకి వెంట బయలుదేరింది. మళ్ళీ చీకటి పడే వేళకు పిల్లకాకితో కలిసి ఇంటికి చేరుకుంది. రాగానే గాఢమైన నిద్రలోనికి జారుకుంది. మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచిన పెద్దకాకి, నీవేం మాయ చేసావో కానీ నిన్న రాత్రి నాకు ఎప్పుడూ లేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇందులో మర్మమేమిటో నాకు చెప్పవా అంటూ పిల్లకాకిని అడిగింది. ఏమీ లేదు పెద్దమ్మ, నిన్ను రోజంతా నాతో పాటే ఎగురుతూ ఆహారం కోసం శ్రమించావు. అందుకే హాయిగా నిద్ర పట్టింది అంటూ వివరించింది పిల్లకాకి. ఇక అప్పటినుంచి శ్రమ పడటం అలవాటు చేసుకున్న పెద్దకాకి తన జీవితం అంతా హాయిగా నిద్ర పట్టింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ మొట్టికాయ.